అందరికీ నమస్కారం. కోట్ల పుష్పలత ముదిరాజు గారు తన కుటుంబాన్ని పక్కన పెట్టేసి కమ్యూనిటీ కోసం, కమ్యూనిటీ అభివృద్ధి కోసం, కమ్యూనిటీ బాగు కోసం, కమ్యూనిటీ బాగుపడితే నేను బాగుపడతాను అనే గొప్ప లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో కమ్యూనిటీ హక్కుల కోసం పోరాటం చేయడం నిజంగా మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకం. మీలాగా యువకులు అందరూ కూడా ముందుకు వచ్చేసి, ముఖ్యంగా నారీ శక్తి చాలా గొప్పది. నారీ కలుసుకుంటే ఏదైనా చేయగలదు. మీరు ఇదే విధంగా మీ హక్కుల కోసం పోరాటం చేసి విజయాలను సాధించి మీ కమ్యూనిటీ అభివృద్ధి, ముదిరాజుల అభివృద్ధికి పాటుపడాలని ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు డి సత్తయ్య. నేను రజక జాతి ముద్దు బిడ్డను. అయినప్పటికీ ఎవరు మంచి చేసినా కూడా తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి. తప్పకుండా నేను దేవుడి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాను. మీరు మరిన్ని విజయాలను సొంతం చేసుకొని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు సమావేశమైన ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరున నా నమస్కారం. మన నారిమణి ఝాన్సీ రాణి లాంటి సోదరి పుష్పలత గారు ముదిరాజులకు మరియు బీసీలకు కూడా న్యాయం కోసం, సామాజిక న్యాయం అనే ఒక ఉద్దేశంతో యాదగిరి గుట్ట నుండి అసెంబ్లీ వరకు, ఇదైతే గన్ పార్క్లో అమరవీరుల స్థూపం ఉందో అంతవరకు కూడా ఆమె ఓపికగా ఏదైతే పాదయాత్ర చేసి ఈరోజు ముగింపు సభలో ఆమె పాల్గొంటున్నారో ఆమెకు నేను పాదాభివందనను తెలియజేసుకుంటున్నాను. సామాజిక న్యాయం కోసం ఏప్రిల్ 6 వరకు దండి సత్యాగ్రహం. మనకు గుజరాత్లోని సబర్మతి నుంచి దండి వరకు 24 రోజులు 390 కిలోమీటర్లు 78 మందితో నడిచారు. అది మొత్తం ఒక పాదయాత్ర. అది భారతదేశంలో చాలా విజయవంతమైంది. ఆ తర్వాత ఆధునిక భారతదేశంలోకి వస్తే మనకు చిప్కో ఉద్యమాన్ని ఉత్తరాఖండ్లో జరిగింది. చెట్లను నరకవద్దు అనేటటువంటి ఉద్యమంలో గౌరీదేవి అనే ఆమె